పొగాకు రైతుల కష్టాలు స్వయంగా చూడడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళారు. అయితే ఆయన పర్యటనకు అశేష జనం అనేది హాజరయ్యారు. ఈ క్రమంలో మనం నిన్న ప్రొద్దున నుంచి అంచనా వేసినట్లే ఒక ఉడ్డానులకు వెళ్ళి ఆయన పర్యటనలో నల్ల బెలూన్లు ఎగరేయాలని ఒక జడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి అతి సమీపం వరకు వాళ్ళు నల్ల బెలూన్లు ఎగరేసి అంత దూరం ఎలా వచ్చారన్నది $1 మిలియన్ ప్రశ్న. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసులు అయితే బాగానే కనిపించారు. బహుశా ఈ నల్ల బెలూన్లు ఎగరేసే వాళ్ళు జగన్ గారికి దగ్గర వరకు వెళ్ళబోతున్నారు. సో అదేమన్నా కనుక అంటే ఆ దగ్గర వరకు వెళ్ళబోతున్నారన్న సమాచారం ఏమైనా పోలీసులకు ముందే ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏమైనా కనుక ఇష్యూ తన మీద వరకు ఏదైనా కనుక బెలూన్లో రాలో పడే పరిస్థితి వస్తే స్టేట్ ఇష్యూ అవుతుందని ముందే పోలీసులు పెద్ద సంఖ్యలో పెట్టారా? దేన్ని కొట్టిపడేయలేదు. సరే, పోలీసులు అయితే కనిపించారు. జగన్ గారి సమీపంలో వరకు కొందరు ఫ్లకార్లు, నల్ల బెలూన్లు అక్కడ దాగారా, వాళ్ళు చెప్పులు రాళ్ళు ఇసిరేశారు. వైసీపీ శ్రేణులు చాలా సంయమనమే పాటించాయి. ఆయన వాళ్ళు ఇసిరేసిన ఎవరికి తగిలినరో ఏదో అక్కడ ఏం తోపులాట జరిగిందో ఈరోజు సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్. వైకాపా మూకల రాళ్లదాడి, టీడీపీ కార్యకర్తలకు గాయాలు. టీడీపీ కార్యకర్తలు ఎందుకు వెళ్ళారు అక్కడికి? అసలు లాజిక్ క్వశ్చన్ కదా. టీడీపీ కార్యకర్తలకు ఏం పని జగన్ మీటింగ్లోకి? ఆయన పర్యటనలో వీళ్ళకి ఏం పని? రచ్చ చేద్దామని పోయారా? అసలు దాడి చేసింది ఎవరు? రాళ్ళు ఇసిరింది ఎవరు? చెప్పులు ఇసిరింది ఎవరు? నల్ల బెలూన్లు పట్టుకునేది ఎవరు? వీళ్ళు తోస్తున్నది ఎవరికి మీద? ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా ఆడ మొత్తం ఎవరినో వైకాపా మూకలు రెచ్చిపోయినాయంట, ఇంకొకటి చేశాయట. ముఖ్యమంత్రి గారు హుటాహుటిన డీజీపీని పిలిపించారట, డీజీపీతో చర్చలు జరిపారట. సో అక్కడ పొదిలిలో దుస్సాహసానికి పాల్పడ్డ పదాలు కానీ బాగా రాస్తారబ్బా, దుస్సాహసానికి పాల్పడ్డ వైకాపా శ్రేణుల మీద కేసులు పెట్టబోతూ ఉన్నారట. ఆడికి పోయింది ఎవరు? నల్ల బెలూన్లు ఎగరేసింది ఎవరు? రాళ్ళేసింది ఎవరు? చెబులేసింది ఎవరు? వేసిన వాళ్ళకేమో రాచబాట, వేయించుకున్న వాళ్ళ మీదేమో కేసులట. జగన్మోహన్ రెడ్డి గారితో సహా కనీసం 100 మంది మీద వరకు కేసులు పెట్టవచ్చు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియాని రాసుకుంటూ వస్తున్నారు. సరే, వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు అని అంటే వాళ్ళు రాసిందే పోలీసులైనా ప్రభుత్వమైనా ఫాలో అవుతారా? కాబట్టి బహుశా మరి జగన్ గారితో పాటు ఎంతమంది మీద కేసులు పెడతారు? మరో తెలుగుదేశం పార్టీ మీడియా రాసుకుంటూ వచ్చింది, జగన్ గారి వెంబడి అందరూ రౌడీ షీటర్లు ఉన్నారట. అంతే, జగన్ ఏమో పెద్ద రౌడీ, ఆయన వెంబడి ఉన్న వాళ్ళందరూ ఏమో ఆకు రౌడీలు. జగన్కు మన ఎన్నికల్లో ఓటేసి 40% ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రౌడీలే. మొత్తం అందరూ రౌడీలే. జగన్ రౌడీ, జగన్ బయటకు పోతే రౌడీ, జగన్ అడిగేస్తే రౌడీ, జగన్ చుట్టూ రౌడీ, జగన్ వెనక రౌడీ, జగన్ పక్క రౌడీ. అసలు జగన్ ఉన్న పులివెందులే రౌడీలు, ఆ జిల్లా ఆయన కడపే రౌడీలు, ఆ ప్రాంతమైన రాయలసీమే రౌడీలు. అంత రౌడీలు ముఠాలతో నిండిపోయి ఉంటుంది కదా. వాళ్ళ దృష్టిలో అదే కదా. అందరూ రౌడీలు ఉన్నారని ఎస్పీనే చెప్పారు అని చెప్పి వాళ్ళు ఎస్పీని కోట్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారు. మరి ఎస్పీ గారు చెప్పారు ఆ మాట? తెలియదు. సో మొత్తం మీద అయితే జగన్ గారితో పాటు మరి కొందరి మీద కేసులు పెడతారట. రాళ్ళు వాళ్ళే ఎంచుకోవాలి, చెప్పులు వాళ్ళే ఎంచుకోవాలి, కేసులు వాళ్ళే పెట్టించుకోవాలి. బ్రహ్మాండంగా ఉంది.